అందుకే దేవుని చేతికి మనం అప్పగించుకోవాలి. నా దేవుడు న్యాయవంతుడు. ఇంతకుముందు ప్రార్థనలో ఒక మాట ఉపయోగించాను. మాకు కలిగిన శ్రమంతయు మేము చూడగా నీవు న్యాయవంతుడవే, మేమే అపనమ్మకస్తులం. మాకొచ్చిన శ్రమ చూడగా మాకు చాలా బాధ కలిగింది, దుఃఖం కలిగింది, వేదన కలిగింది. వీటన్నిటి కారణం ఏంటయ్యా అనంటే నీవు కాదయ్యా, నీవు కాదు. మనం శ్రమపడి బాధపడుతుంటే చూస్తూ నవ్వే దేవుడు కాదు. నీవు శ్రమ పడుతున్నావా, బాధపడుతున్నావా, దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు ఒక సాధనంగా. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. దేవుని రాజ్యం కొరకు ఏదో ఒకటి చేయాలనే మంట కొంతమందిలో ఉంటుంది. ఆ మంట కలిగిన వారికే ఈ పాఠం. ఏదో ప్రేక్షకునిగా వచ్చి 2 మాటలు విని వెళ్ళిపోవాలి, 24 గంటలు నీ ఫ్యామిలీ, నీ కుటుంబం, నీ సమస్య, వీటి మధ్యలో ఉన్న వారికి పాఠం పెద్ద ప్రయోజనం ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ యూస్ఫుల్ వెసల్, అన్ హానరబుల్ వెసల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అ మాస్టర్, యూ హ్యావ్ టు గో త్రూ దిస్ వే. God uses only broken vessels. పగిలిన పాత్ర, విరిగిన పాత్రని ఎంత ఘనపరుస్తాడో ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నా మాట జాగ్రత్తగా అందరూ వినండి, వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభు 12 మంది అపోస్తలులను ఎన్నుకున్నాడు. ఆ 12 మందిలో ఒకని పేరు యూదా, తప్పిపోయాడు. ఇప్పుడు యూదా ప్లేస్లో ఒకరు కావాలి. దేవుని సంఖ్య 12, ఆయన అనుకున్న సంఖ్య. ఆయన అనుకున్న సంఖ్యకి ఒకటి తగ్గింది. సో ఆయన సంఖ్య ఫుల్ఫిల్ కాలేదు. ఆయన సంఖ్య ప్రకారంగా ఇంకొకడు చేర్చబడాలి. 12th మ్యాన్, 12th అపోస్టల్. ఎవరిని పెడదాం? డిస్కషన్, ఆలోచన. ఆ తర్వాత వాళ్ళ ఆలోచన ప్రకారంగా బాగా శ్రమ పడేవాడు, బాగా ఎక్స్పీరియన్స్గా ఉన్నవారిని 2 వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. 2 సెలెక్ట్ చేసి ఆ 2 దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆ 2లో ఒకరిని కోరుకోమంటారు దేవుణ్ణి. అంటే వీళ్ళ కోరికలోంచి దేవుడు కోరుకోవాలి. ఆ కోరుకునే పని డైరెక్ట్గా దేవునికి ఇవ్వలే. వీళ్ళ మైండ్ అండర్స్టాండింగ్, నాలెడ్జ్ ప్రకారంగా వీళ్ళు కొంతమందిని ఏర్పరచుకుంటే వారిలోంచి దేవుని ఎన్నుకోమంటున్నారు. 2 తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళ ఆలోచన ప్రకారం 2 తీసుకొచ్చి పెట్టి 2లో ఎవరినైనా ఒకరు కోరుకో ప్రభా అంటారు. అంటే దేవునికి సెకండ్ చాయిస్. ఫస్ట్ చాయిస్ వారి సెలెక్షన్, సెకండ్ చాయిస్ దేవుని సెలెక్షన్. చాలా సంస్థలు ఇలాగే పొరపాట్లు చేస్తారు. చాలా సంస్థలు, కొన్ని సంస్థలు పాస్టర్స్ ఆర్డినేషన్స్కి రికమెండేషన్స్, కొన్ని నామకార్థ సంఘాల్లో కొన్ని పోస్టులకి ఎలక్షన్ కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఆ మధ్య మన ఆంధ్ర, తెలంగాణ, ఇంచుమించు ఇండియా దేశంలోనే పెద్ద సంఘం ఒకటి ఉంది. నన్ను అడగకండి ఏ సంఘం అని. పెద్ద చర్చి. ఆ చర్చిలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సరిగ్గా ఆ టైంలో మాకు అక్కడ మీటింగ్స్. సరే ఆ చర్చికి వెళ్ళి జస్ట్ అట్లా పరీక్షకు చూస్తున్నాం. అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కనుక అక్కడ పెద్ద పోస్ట్కి, బిషప్ పోస్ట్కి ఎన్ని రకాల లంచాలో తెలుసా మీకు? చివరికి కళ్ళు బాటిల్, బీర్ బాటిల్స్ క్రేట్లు దిగాయి.
చర్చిలో బీరు బాటిల్ ఏంటయ్యానంటే, రేపు ఎలక్షన్స్ కదా, కొంతమందికి ఇది తాగించి ఓట్ల కొరకు సపోర్ట్ తీసుకోవటానికి బీరు బాటిల్ ఇచ్చి ఒక వ్యక్తి దేవుని సంఘం మీద పెద్దగా నిలబడుతున్నాడు. ఎంత నీచమైన విషయం! ఒక నాయకత్వం ఎన్నుకోవటానికి మనుషుల ఆలోచననా? ఇక్కడ కూడా అక్కడక్కడ కొన్ని గొడవలు జరుగుతుంటాయి. ఎలక్షన్స్ టైంలో ఇద్దరు పార్టీలు కొట్లాడుకుంటారు. నేనుంటాను. ఆ ఉండే వ్యక్తి డబ్బులు బాగా ఖర్చు పెట్టి పోస్టులోకి రావాలనుకుంటాడు. దేవుని సేవ వ్యాపారమా? ఆ పోస్టులో డబ్బులు సంపాదించడానికి ఆ పోస్టులు ఎక్కడం? ఐఎమ్ సారీ టు సే దిస్. చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ వీళ్ళు తమ ఆలోచన ప్రకారంగా కొంతమందిని ఎన్నుకొని వారిలో దేవుని ఎన్నుకోమంటున్నారు. ఓకే, ఇద్దరిని తీసుకొచ్చారు. ఆ ఇద్దరి పేర్లు చీటీలో రాశారు. చీటీ దేవుని సన్నిధిలో వేశారు. ఆ 2 చీటీలో ఒకరిని తీయమన్నారు. ఒకటి తీస్తే చెప్పండి ఎవరి పేరు వచ్చింది? 12వ అపోస్తులు ఎవరు చెప్పండి? చాలామందికి తెలియదు ఈ విషయం. మత్తీయా. అందరూ మాటనండి గట్టిగా, ఇంకా మంచిగా. సరే, నేను 3 లెక్క పెడతాను, సంఘం అంతా చెప్పాలి. మత్తీయా 1, 2, 3 అంటే ఆ మాట మీ నోటికి రావాలని. యూదా ప్లేస్ని భర్తీ చేసిన మరో అపోస్తులు, 12th అపోస్తుల్ మత్తియాస్. అతను ఎన్నుకున్నారు. అతని 12వ అపోస్తులుగా ఆర్డినేషన్ చేశారు. ఓకే, తర్వాత ఏం జరిగిందో తెలుసా? అందరు తలలో పైకి అయిపోయి చూడండి. తర్వాత ఏం జరిగిందంటే, ఆ ఒక్క స్థలము తప్ప బైబుల్ ప్రకటన గ్రంథం వరకు మత్తియాస్ అనే పేరు 2వ మారు వినబడదు. అపోస్తులు కదయ్యా, నీ సేవ కనీసం 1-2 విషయాలు రాయబడలేదు బైబిల్లో. మత్తియాస్ పేరు బైబిల్లో ఎక్కడ ప్రస్తావించబడలేదు. అతని సేవ ఎక్కడ గుర్తించబడలేదు. అలాగని అతడు సేవ చేయలేదని చెప్పట్లేదు. దేర్ ఇస్ నో రికార్డ్. ఇంకొంచెం లోతులోకి వెళ్తాను. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. తీయొద్దు చెప్తున్నాను, వినండి. అందరు నా వైపు చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం వరకు శిష్యులందరూ కనిపిస్తారు. పేతురు, యోహాను, స్టెఫెన్, శిష్యులు అక్కడక్కడ సేవ చేస్తున్న సంగతి, వాళ్ళందరి సంగతి విషయాలన్నీ 8వ అధ్యాయం వరకు అపోస్తుల సంఖ్య మనం చూస్తాం. 8వ అధ్యాయం తర్వాత 9వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు ఎంట్రీ ఇస్తాడు. సౌలు పౌలుగా మారుతాడు 9వ అధ్యాయంలో. ఇక 9వ అధ్యాయం నుండి ఇక చివరి వరకు పౌలు గారు మాట తప్ప ఇంకెవ్వరి ప్రస్తావన రాదు. ఇంకెవ్వరి ప్రస్తావన సేవ వివరించబడలేదు. టోటల్గా పాల్ అంత పౌలు గారి సేవను గుర్చరాయబడింది. మిగతా వారి సేవలన్నీ కూడా మరుగైపోయింది. ఎందుకు పౌలు గారి సేవని అంత హైలైట్ అయిపోయింది? అపోస్తుడు కాదే, 12th man కాదే. He was not among 12 disciples. కానీ 12వ అపోస్తులునిగా దేవుని దృష్టిలో ఒకవేళ చేర్చాడేమో మనకు తెలియదు. కానీ
మనుషుల సంఖ్య ఒకటైతే దేవుని నిర్ణయం మరొకటి కదా. దేవుడు సౌలుని ఎంత ఘనపరిచాడంటే 12 మంది అపోస్తులకు లేని సేవ ఈ పౌలు గారి ఒక్కరికి దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీనికి కారణం ఏంటో తెలుసా? అతడు దేవుని కలిసిన ఆ క్షణంలోనే ఒక ప్రకటన, ఒక ప్రత్యక్షత. ఏమిటి ఆ ప్రత్యక్షత అంటే, సౌలా సౌలా ఇక మీద జరగబోయేది నీకు చెప్తాను. ఏమిటయ్యా అనంటే, నీవు నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలను అనుభవించవలసి ఉందో అది నీకు నేను తెలియజేస్తాను. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకోవటానికి ఒక ప్రధానమైన కారణం, ప్రైమ్ రీజన్, వెరీ ప్రైమ్ రీజన్, ప్రసంగం చేయటానికి కాదు, సంఘాలు కట్టడానికి కాదు, దయ్యాలు వెళ్ళటానికి కాదు, వెళ్ళగొట్టడానికి కాదు. పౌలు గారిని దేవుడు ఏర్పరచుకోవటానికి ప్రధానమైన అంశం, నా నామం నిమిత్తం నువ్వు అనేక శ్రమలను అనుభవించవలసి ఉంది, ఇందుకే నేను ఏర్పరచుకున్నాను. చప్పలు కొడతారా గట్టిగా. I want to say this is a very special calling. Most of the servants of God don't have this calling. చాలా మంది సేవకులకి ఈ పిలుపు ఉండదు. ఇది ప్రధానమైన దర్శనం. ఇది నేను అంటాను, అన్ని సేవల కంటే ఒక ఉత్తమమైన శ్రమల మార్గంలో అనేక రకాల వ్యతిరేకతల మధ్యలో దేవుని ఘనమైన సేవ చేసి ఆయన నామం నిమిత్తం దూషించబడటానికి, హింసించబడటానికి, బాధించబడటానికి ముఖ్యమైన ఆనందముగా భావించుటయే నిజమైన సేవ. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పౌలు గారు శ్రమలకు అప్పగించుకున్నాడు. శ్రమలకి ఏ శ్రమ కూడా వద్దని లేదు, ఏ శ్రమ కూడా అతన్ని బాధించలేదు. అతడు అంటాడు, యెరూషలేములో కట్టబడటానికి, కొట్టబడటానికి, కొరడాలతో దున్నబడటానికి మాత్రమే కాదయ్యా, యెరూషలేము నేను వెళ్ళేది ఏదో కొడతారని తిడతారని మాత్రమే కాదు, నేను యెరూషలేములో చనిపోవటానికైనా సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. He was so prepared to go through any kind of trials and sufferings. He has dedicated his life to suffer for Christ's name's sake. సాధారణంగా అందరికి కావాల్సింది యేసు నామములో ఆరోగ్యం, అనుకూలం, ఐశ్వర్యం, ఘనత, హోదా, పదవి, పేరు, ప్రఖ్యాతి, అందరి నోట నా పేరు నానాలి, సంపదన రావాలి, వీటిని గురించి ఆలోచిస్తారు. కానీ ఎంతమంది నేను శ్రమ పడటానికి, ఈ ప్రభు నాకు పెట్టిన సిలువ ఎంత పెద్దదైనా నేను సంతోషంగా మోయటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలవారు నిజముగా వారు ధన్యులై ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒక ఉన్నతమైన ఉపదేశం అండి. ఎంతమంది అంగీకరిస్తారు ఈ మాట? రేపు నీకు బాధలు, కష్టాలు, సమస్యలు వస్తే వాటిని ఏమాత్రం లెక్క చేయక, వీటికి మించింది నా ప్రభు ప్రేమ, ఆ ప్రభు ప్రేమ కొరకు ఈ లోకంలో దేనినైనా సహిస్తాను, ఎంతైనా భరిస్తాను, ఇవేవి నాకు లెక్కే లేదు అని శ్రమలను నిర్లక్ష్యం చేసే ఆత్మీయత, ఆస్థాయి ఎవరైతే ఎదుగుతారో వారు నిజముగా దేవుని రాజ్యంలో ఉన్నత స్థానం చేరుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అనుకూలం, ఈ లోకంలో సుఖ సౌఖ్యాలు, సంతోషాల మీద మనసు పెట్టుకున్నవారు ప్రభు కొరకు శ్రమ పడలేరు, బాధ అనుభవించలేరు. ఈ రోజున ఈ మాటలు పూర్తిగా వేరుగా ఉంటాయి. దేవునికి నువ్వు ఒక సాధనంగా వాడబడాలని కోరుకుంటున్నావా? దేవుడు విరవడం ప్రారంభిస్తాడు. ఆయన విరుస్తున్నప్పుడు ఓర్చుకుంటావా? సహిస్తావా? ఓకే ప్రభా అంటావా? నీకు దగ్గరున్న వారిని తీసేస్తాడు, ఓకే అంటావా?
నీకు సహాయం చేసే వారిని ఆపేస్తాడు. ఓకే అంటావా? నిన్ను ఆకాశ మండలంలో కూర్చోబెట్టి ఘనంగా స్వాగతం పలుకుతూ సంతోషిస్తూ నిన్ను గొప్పగా మాట్లాడేవారు నిన్ను నేలకి తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తారు. ఒప్పుకుంటావా? ఆప్తులు అపాయం తెచ్చేవారిగా మారుస్తాడు. ఒప్పుకుంటావా? ఇవన్నీ ఎందుకో తెలుసా? ఒకటి, నువ్వు వాడబడాలి. రెండవదిగా, ఈ లోక మనుషుల మీద మనసు చచ్చిపోవాలి. వారి సహాయాలు, వారి ఆదరణలు, వారి ద్వారా వచ్చే అనుకూలాలు నువ్వేమీ ఆశించకూడదు. నేను చెప్పే ఈ మాట చాలా ఖరీదైన మాట, చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. దేవుడు మనతో మాట్లాడును గాక. చెప్పండి గట్టిగా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం ఎంత ప్రభు కొరకు శ్రమ అనుభవిస్తూ సిలువను మోస్తూ ప్రభుని వెంబడిస్తామో అంతగాను యేసయ్యను ప్రత్యక్షపరచగల అదే గొప్ప సాధనం. అంటే శ్రమ అనుభవించే వాళ్ళందరూ దేవుని శిక్ష అనుభవిస్తున్నారని కాదు. విరిగిపోయేవారు, విలువబడే వాళ్ళందరూ కూడా ఏదో తప్పు చేశారని చెప్పట్లేదు. కష్టాలు, సమస్యలు వస్తే ఈ విశ్వాసీ కుటుంబానికి ఏదో పాపం చేసినందువల్ల ఇలా జరిగింది అని చెప్పకూడదు. అది నీ మనసాక్షికి తెలుసు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసావో శిక్ష వస్తుంది. కానీ నీ మంచి మనసాక్షితో దేవుని వెంబడిస్తున్నప్పుడు నీకు ఇలాంటి బాధ, వేదన, శ్రమ కలిగిందా? దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. చెప్పండి, యేసయ్యకు మంచి స్తోత్రం చెప్పండి. దేవుడు సిద్ధపరుస్తున్నాడు కనుక ముందున్న మహిమను తలంచి ఇప్పటి కాలపు శ్రమలను సంతోషంగా సహిస్తా. ఆమేన్. ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎన్నదగినవి కావు. రేపు రాబో మహిమ ఎదుట ఇప్పుడు నువ్వు ఎంత బాధ అనుభవిస్తావో అంత మహిమ దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఈ అల్పకాల ఈ జీవితంలో అంత ప్రతికూలంగా ఉన్నా, అనుకూలం లేకపోయినా నువ్వు ఏమీ బాధపడవద్దు. నీ మనసు, నీ దృష్టి ఈ లోకంలో సుఖంగా బ్రతకాలని కాదు. ఈ కొంతకాలం దాటిన తర్వాత నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన అతి శ్రేష్టమైన మహిమలోకి నువ్వు ప్రవేశించవలసి ఉంది. యేసయ్యా స్తోత్రం అనండి. ఆ మహిమను మనసులో పెట్టుకొని ఇప్పుడు దేవుడిని నడిపిస్తున్న ఈ త్రోవలో సంతోషంగా నడుచుకో. అది చెరైనా, బాధైనా, హింసైనా, వేదనైనా, ఉన్నవైన, రాబోనమైన, ఆకలైనా, పస్తైనా, వస్త్రహీనత అయినా, వస్త్రాలు లేని పరిస్థితి అయినా, అందరి చేత విడనాడబడిన పరిస్థితి అయినా, అన్ని శ్రమలను సంతోషంగా యేసు కొరకు సహిస్తాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తలంపు మనకు రావాలి. అందుకే నేను అప్పుడప్పుడు మీకు ఒక్కొక్క షాకింగ్ న్యూస్ మాదిరిగా ఇస్తూ ఉంటాను. ఎందుకంటే అందరూ వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళిపోవటకు ముందు నా వలన దేవుడు నీకు ఇవ్వవలసిన సందేశం, సత్తా, ఆ సబ్జెక్ట్ ఎంతైతే ఉందో అవన్నీ నా ద్వారా నీకు ఇస్తాడు. ఇవన్నీ నువ్వు తీసుకొని ఆత్మలో బలపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తారా గట్టిగా? హల్లెలూయా. నీ ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా నా ఇష్టం కాదు, నీ ఇష్టం. నా అనుకూలం, నా సుఖం కాదు, అంతా నీ సంతోషం. పేతురు ఒక రోజున తన ఇష్టం, తన సంతోషం, తన సౌఖ్యం, తన స్వేచ్ఛగా సేవ చేయాలనుకున్నాడు. తన ఇష్ట ప్రకారంగా సేవ చేయాలనుకున్నాడు. సేవ చేస్తాను కానీ నా ఇష్ట ప్రకారంగా. నా మీదకి ఏ ఒత్తిడి రాకూడదు, నన్ను ఎవరు బలవంతం చేయకూడదు, నన్ను ఎవరు ప్రశ్నించకూడదు, నా మీద ఎవరు పై అధికారి ఉండకూడదు, నేనే బాస్. అలాగూ సేవ చేస్తాను.
అనుకున్నాడు. ఆ సమయంలో ప్రభు మాట్లాడతాడు, పేతురు, ఓ పేతురు, నువ్వు యవనుడవై ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లుగా నడిచావు, నీకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడావు, నీకు ఇష్టం వచ్చినట్లుగా తిరిగావు, అంత నీ ఇష్టమే. ఇది దేవునికి ఇష్టమా, దేవునికి కష్టమా? ఒక్క మాట నువ్వు ఆలోచన చేయకుండానే నీ ఇష్టం నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయా. కానీ ఇప్పుడు నా సేవ చేయాలి కనుక నీ ఇష్టం కాదు, ఇప్పుడు నా ఇష్టమే నీలో జరగాలి. హల్లెలూయా. వేరొకడు వస్తాడు, పరిశుద్ధాత్ముడు నీ నడుమును కడతాడు. అప్పుడు నీకు ఇష్టమైన పద్ధతి ప్రకారంగా కాదు, నీకు కష్టంగానే ఉంటుంది. నీకు ఇష్టము కాని చోటికి తీసుకెళ్తాడు, నీకు ఇష్టము కాని చోటికి. అలా వారి మధ్యలో ఉండడం నీకు ఇష్టం లేదు, వారితో ఒక మాట అనిపించుకోవడం నీకు ఇష్టం లేదు, ఎవరైనా ఒక్క మాట అంటే సహించే ఇష్టం లేదు, వెంటనే తగ్గించుకొని క్షమాపణ అడిగే ఇష్టం నీకు లేదు, ఎవరైనా ఒక మాట అంటే తల వంచుకునే ఇష్టం నీకు లేదు. తిరగబడాలి, నువ్వు నన్నేం అనేది, నేనేం తక్కువనా, నువ్వు నన్ను అనటానికి నువ్వెవరు అసలు అని తిరగబడాలి. ఇవన్నీ నా ఇష్టం. కానీ ప్రభు అంటాడు, నీ ఇష్టం పక్కన పెట్టు, నీ నడుమును కడుతున్నాను, ఇప్పుడు మీదట నువ్వు నా ఇష్ట ప్రకారంగా చేయాలి. చపలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇదండి ఆత్మ నడిపింపు. నిజంగా దేవుని ఆత్మ నడిపిస్తున్నాడంటే గర్వంగా, అహంకారంగా ఎదిరించే స్థాయి నేను తీసుకెళ్ళాడు. నిన్ను తగ్గిస్తాడు, నిన్ను వంచుతాడు, నిన్ను మౌనంగా పెడతాడు, తిరుగుబాటు నుంచి తీసేస్తాడు. ఇవన్నీ ఆత్మ నడిపింపు. అలా నువ్వు వినయం, మౌనం, సహనం, ఓర్పు, మంచి మనసుతో క్షమించే గుణాలు, నీ పొరుగువాన్ని నిన్ను వలె ప్రేమించడం, ఇవన్నీ నీలోంచి అవుట్పుట్గా వస్తే, నీలో ప్రత్యక్షమవుతే దేవుడే నిన్ను నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదండి శ్రేష్ఠ జీవితం. కనుక మీరందరూ ఆ స్థాయికి రావాలి, మీరందరూ ఆ స్థితికి ఎదగాలి. దీని కొరకు మీరు ప్రయాసపడండి. ఒక సంఘ కాపరిగా 25 సంవత్సరాల నా ఈ ప్రయత్నం, ప్రయాసం, ప్రసవం మీ జీవితంలో వ్యర్థమైపోకూడదు. మాకెంత ఇబ్బందిగా, బాధగా ఉన్నా దేవుని మాట మీ యొద్దకు తెచ్చే ప్రయత్నంలో ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మీ ముందు నిలబడి దేవుని సందేశం మీకు ఇస్తున్నామే. మాకున్న ఒకే ఒక ఉద్దేశం, మీరందరూ కూడా దేవుడు మీతో మాట్లాడినట్లుగానే ఆ అనుభవాలన్నీ మీ జీవితంలో అనుభవాలుగా మారిపోయి యేసయ్య నామమునకు మహిమ తెచ్చేవారిగా మీరందరూ ఎదగాలి. అందరూ ఆమేన్ అన్నారా? ఆమేన్, 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 ఆమేన్.